ఏంటి ముందరగా తిరుపతిలో కౌంటింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మా ప్రతినిధి మోహన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మోహన్, ప్రస్తుతం తిరుపతికి సంబంధించి అక్కడ కౌంటింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించిన అప్డేట్స్? సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. అంతకు ముందు పూర్వంగా జరిగేటటువంటి కార్యక్రమం ప్రస్తుతం అయితే జరుగుతుంది. కౌంటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి అధికారులు ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. దాదాపు 1000 మందితో తిరుపతి కేంద్రంగా ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రం వద్ద కౌంటింగ్ ప్రక్రియను కొనసాగించబోతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి 4 నియోజకవర్గాలైనటువంటి చంద్రగిరి, అదేవిధంగా తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సూలూరుపేట, గూడూరు, వెంకటగిరి, ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ తిరుపతి కేంద్రంగా పద్మావతి మహిళా యూనివర్సిటీలో నిర్వహిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా పూర్తిగా చేశారు. దాదాపు 10 రోజుల నుంచి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇవాల్టి రోజున మనం చూడవచ్చు, కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల నడుమ ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించేలా కూడా ఏర్పాట్లు చేశారు. దాదాపు 3 కౌంటింగ్ సంబంధించి కేంద్రం వద్దకే 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకోవడానికి 25 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 2500 మంది భద్రతా సిబ్బంది పహారా కాస్తుంటే అదనంగా కేంద్ర బలగాలైనటువంటి సిఆర్పిఎఫ్ బలగాలను కూడా తిరుపతికి ప్రత్యేకంగా రప్పించారు. తిరుపతిలో పోలింగ్ తర్వాత రోజు జరిగినటువంటి ఘటనతో తిరుపతికి సంబంధించి ఒక హై అలర్ట్ ప్రకటించారు. దీంతో తిరుపతికి సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు, అంటే కౌంటింగ్ కేంద్రానికి చేరుకునేటటువంటి సమయంలోనే వారిని పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. ఎవరిని కూడా మొబైల్ ఫోన్స్ కానీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వంటివి కానీ ఎక్కడా కూడా అనుమతించేటటువంటి అవకాశాలు ఉండవని చెప్పి కూడా ముందస్తుగానే పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్దే వాటికి సంబంధించినటువంటి కౌంటర్లు ఏర్పాటు చేశారు. సిబ్బందితో పాటు అభ్యర్థులు, వారి ఏజెంట్లు ఎవరు కూడా కౌంటింగ్ కేంద్రం వద్దకైతే ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, గ్యాడ్జెట్స్ కానీ తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉండదు. మరోవైపు మనం విజువల్స్ లో చూపిస్తున్నాం, ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం వద్దకు అభ్యర్థులు చేరుకుంటున్నారు, వారి తరపు ఏజెంట్లు కూడా వస్తున్నారు. ఇంతకు ముందే కౌంటింగ్ సిబ్బంది అయితే కౌంటింగ్ కేంద్రానికి అయితే చేరుకున్నారు. 2 రోజులు దీనికి సంబంధించి ఒక మాక్ ర్యాండమైజేషన్ విధుల కేటాయింపు ప్రక్రియ అయితే చేశారు. కొద్దిసేపటి క్రితమే ఇవాల్టి రోజున కౌంటింగ్ సంబంధించి ఏ టేబుల్కి ఏ సిబ్బంది ఉండాలి, ఏ టేబుల్ వద్ద ఏ అధికారి ఉండాలన్నటువంటిది ర్యాండమైజేషన్ ద్వారా విధుల కేటాయింపు ప్రక్రియ అయితే పూర్తి చేశారు. ఇక 7 గంటలకి అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ను ఓపెన్ చేయబోతున్నారు. స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి ఈవీఎంలు అన్నీ కూడా కౌంటింగ్ కేంద్రాల వద్దకు తరలిస్తారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ముందుగా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్కు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి చిత్తూరు జిల్లాలో 22,795 ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా చంద్రగిరి నియోజకవర్గం నుంచి 5,600 ఓట్ల వరకు కూడా పోలయ్యాయి. తిరుపతికి సంబంధించి 4,600 ఓట్లు పోలయ్యాయి. దీంతో వీటికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 2 గంటల సమయం వరకు కూడా పట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఈవీఎంలకు సంబంధించి 8 గంటల 30 నిమిషాల నుంచి కూడా కౌంటింగ్ ప్రారంభించబోతున్నారు. అంటే పోస్టల్ బ్యాలెట్కు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఒకవైపు కొనసాగుతూనే ఉంటుంది, మరోవైపు ఈవీఎంలకు సంబంధించి 8:30 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభిస్తారు. ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ తరపున రిజల్ట్స్ ను విడుదల చేసే ఏర్పాట్లు అయితే చేస్తున్నాం అంటున్నారు. తిరుపతికి సంబంధించి దాదాపు 46 మంది అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలోనే అత్యధిక సంబంధించినటువంటి సంఖ్యలో అభ్యర్థులు తిరుపతి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం. మరోవైపు చంద్రగిరికి సంబంధించి 397 పోలింగ్ కేంద్రాలు ఉండడంతో ఈ 2 ఫలితాలు ఆలస్యంగా వెలువడేటటువంటి అవకాశాలు ఉంటాయి. తిరుపతి కేంద్రంగా జరుగుతున్నటువంటి కౌంటింగ్ నుంచి మొట్టమొదటగా శ్రీకాళహస్తికి సంబంధించి, సత్యవేడుకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడేటటువంటి అవకాశాలు ఉంటాయి. అటు తర్వాత వెంకటగిరి, గూడూరు, సూలూరుపేటకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడతాయి. చివరిగా తిరుపతి, చంద్రగిరికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే వెలువడతాయి. ఇక పార్లమెంటు పరిధికి సంబంధించి తిరుపతి పార్లమెంటుకు సంబంధించినటువంటి 6 నియోజకవర్గాలైనటువంటి తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి, గూడూరు, సూలూరుపేటకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ తిరుపతి కేంద్రంగా జరుగుతూ ఉంటే సర్వేపల్లికి సంబంధించినటువంటి కౌంటింగ్ నెల్లూరు కేంద్రంగా జరుగుతుంది. మరోవైపు చిత్తూరు పార్లమెంటుకు సంబంధించినటువంటి చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా తిరుపతి కేంద్రంగానే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మొత్తంగా కూడా ఎప్పటికప్పుడు వీటికి సంబంధించినటువంటి తాజా సమాచారాలు అందించడానికైతే ఎన్టీవీ బృందం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందుబాటులో ఉన్నాం.
అందరికంటే ముందుగా ఫస్ట్ అన్నట్టుగా కూడా రిజల్ట్స్ అందించేటటువంటి ప్రయత్నం చేయడానికి సర్వం అయితే సిద్ధం చేసుకున్నాం. ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం మరి కాసేపట్లో కొనసాగబోతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం విజువల్స్ లో చూపిస్తున్నాం. ఏజెంట్లు ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ముందస్తుగా సిబ్బంది అయితే దాదాపు 1000 మంది సిబ్బందితో ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. 2140 టేబుల్స్ ని ఏర్పాటు చేశారు. ఒక చంద్రగిరికి సంబంధించి 21 రౌండ్లో ఫలితం వెలువడబోతుంది. సూలూరుపేటకి సంబంధించి 22 రౌండ్లలో ఫలితం వెలువడబోతుంది. చిత్తూరు అదే సంబంధించినటువంటి నియోజకవర్గమైనటువంటి చంద్రగిరి సంబంధించిన నియోజకవర్గం ఫలితమే చివరిగా రాబోతుంది. మొత్తంగా కూడా ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుల్స్ని ఏర్పాటు చేస్తే చంద్రగిరికి సంబంధించి మాత్రం 20 టేబుల్స్ని ఏర్పాటు చేశారు. దాదాపు 397 పోలింగ్ కేంద్రాలు ఉండడంతో 20 టేబుల్స్ని అయితే ఏర్పాటు చేశారు. మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్స్ని అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా కూడా 104 టేబుల్స్ అయితే ప్రస్తుతం తిరుపతి పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేశారు. అందుకు మొత్తంగా 1000 మంది సిబ్బందిని అయితే వినియోగిస్తున్నారు. భద్రతా సిబ్బంది అయితే దాదాపు 2500 మంది మొత్తంగా కూడా పహారా కాస్తున్నారు. తిరుపతికి సంబంధించి ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉంది. మరోవైపు పోలీస్ యాక్ట్ 30 కూడా అమల్లోకి తీసుకొచ్చారు. కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ మొత్తం పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మినిట్ టు మినిట్ అప్డేట్లు తీసుకుంటున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద దాదాపు 90 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ ద్వారా నిత్యం పర్యవేక్షణ జరిగేలా కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తంగా కౌంటింగ్ ప్రక్రియ ఒక ప్రశాంత వాతావరణంలో జరుగుతుందన్నటువంటి ఆశాభావాన్ని అయితే ఇప్పటికే అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ తర్వాత రోజు జరిగినటువంటి ఘటన తిరుపతికి సంబంధించి ఒక హై అలర్ట్ గా ప్రకటించవలసిన పరిస్థితి అయితే ఏర్పడింది. కౌంటింగ్ సంబంధించినటువంటి కేంద్రానికి సమీపంలోనే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్న ఘటనతో మొత్తం అలర్ట్ అయ్యారు. ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత మొత్తంగా కూడా పోలీసు భద్రతా సిబ్బందితో పాటు మొత్తం కూడా పహారా పెంచారు. ఎక్కడా కూడా మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. దీంతో ఎన్నడూ లేని విధంగా కౌంటింగ్ కేంద్రం వద్ద ఒక ప్రత్యేక వాతావరణం వచ్చిందని చెప్పుకోవచ్చు. దాదాపు కౌంటింగ్ కేంద్రానికి 2 కిలోమీటర్ల ముందు నుంచే భద్రతా తనిఖీలు ప్రారంభమవుతున్నాయి. అంచెల వారీగా తనిఖీలు నిర్వహించిన అనంతరమే పోలింగ్ సిబ్బంది కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, ఏజెంట్లు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా అంచెల వారీగా తనిఖీలు నిర్వహిస్తూ అనుమతిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో అయితే చూస్తున్నాం. ఒకవైపు ఏజెంట్లను తనిఖీలు నిర్వహిస్తుంటే మరోవైపు సిబ్బందిని కూడా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది. 8:30కు పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఫలితాలు మొదటి రౌండ్ వెలువడేటటువంటి అవకాశాలు ఉంటాయి. 9 గంటల నుంచి కూడా ఈవీఎంకు సంబంధించినటువంటి మొదటి రౌండ్ ఫలితాలు వెలువడేటటువంటి అవకాశాలు ఉంటాయి.